ఇక్కడ బొమ్మలు అయితే మన సిరిసిల్లో అయితే మనకు 500-600 రూపాయల కిలో ఉన్నాయి, కానీ ఇక్కడైతే ఇంకో 350 రూపాయలు ఉన్నాయి. మొత్తం లైవే ఉన్నాయి. అమ్మాయి ఏం కాయాలమ్మా? చెమ్మకాయలు అంటారట. ఇంట్లోనైతే ఇంటికి సంబంధించిన ఐటమ్ ఉన్నాయి. ఇంట్లోనే ఈ పక్కన అయితే ఫుడ్ ఐటమ్ ఉన్నాయి, బేకరీ ఐటమ్ కొన్ని 50 రూపాయల కుప్ప అంటే ఎన్ని పడితే 50 రూపాయలు అందా ఎంత ఉంటాయి ఇవి అండ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. సో ఇవాళ మన డే లాగ్ వచ్చేసి అయితే 66 అన్నమాట. మనం అయితే ఇప్పుడు టైం అయితే 11 అయితే ఇంకా మనం అయితే కొడుకులు తీసుకోవడానికి అయితే వచ్చేసినాం. ఇది వచ్చేసి గాంధీనగర్ హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే ఉంటుంది కొడుకుల షాప్ అయితే. సో మొత్తం అయితే హోల్సేల్ ఉంటది ఇక్కడైతే. సో ఇక్కడైతే మన కొడుకులు తీసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వచ్చేసి షాప్ అయితే పోదాం. ఎట్లా కొడుకులు? 195 మంచిగా ఒకటి. సో ఇప్పుడు చలికాలం కాబట్టి 195 ట్రే ఉందంట. అంటే ఈచ్ వన్ ఎంత పడుతుంది? ఒకటి 6.5. సో మా ఏరియాలో అయితే కొడుకు రేట్లో 6.5 ఉన్నది ఒకటి. మీ ఏరియాలో అయితే ఎంత ఉంది అయితే కామెంట్ చేయరి. సో మన ఇదైతే హోల్సేల్ అన్నమాట. ప్రస్తుతం మొత్తం టోటల్ అయితే హోల్సేల్ ఇస్తారు అన్ని షాపులకు అయితే. సో మీకు అయితే మీకు ఏరియాలో దగ్గర ఉంటే అయితే మొత్తం వచ్చి తీసుకోరి. సో మనం అయితే తీసుకొని అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం అయితే కొడుకులు అయితే తీసుకున్నాం. ఇంకా తీసుకొని వెళ్ళిపోయి ఇంటికి వచ్చేసి ఒక మంచి కాఫీ తాగైతే షాప్కి అయితే పోదాం. ఇలాగైతే మనకైతే మంచి ఒక కాఫీ పేరుతున్న రాఘవేంద్రకి వచ్చేసిన రాఘవేంద్ర కాఫీ మంచిగా అయితే అని చెప్పిన మాస్టర్ అయితే ఇంకో వీడియో అన్నమాట చూసుకోవచ్చు. వచ్చావా నాకు కాఫీ పౌడర్ ఏంటిది? కాంటినెంటల్ గా మంచి కాఫీ పౌడర్ అయితే కాంటినెంటల్ అయితే వాడతాడు. మంచిగా ఉంటుంది కాఫీ అయితే, నిజంగా చెప్తున్నా. సూపర్ టేస్ట్ ఉంటది. బాగా చేస్తాడు కాఫీ అయితే. ఒకసారి ట్రై అయ్యి. సో ఇప్పుడు కాఫీ తాగుదాం. కాఫీ అయితే మంచిగా కలుపుతాడు, మంచిగా చేస్తాడు మనోడైతే చూసుకోవచ్చు. నన్ను వీడియో అన్నాడు బాగా రోజులు అయితే. మనకైతే మన కోసం అయితే వీడియో అయితే స్పెషల్ గా తీసిన కాఫీ అయితే పోయించండి. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు అయితే కాఫీ తాగుతా. నేను బయట గ్రీన్ టీ కానీ లెమన్ టీ తాగుతా, కానీ ఇక్కడైతే కాఫీ అయితే మంచిగా అంటే సూపర్ వేస్తాడు టేస్ట్ అయితే. సో ఇప్పుడైతే మనం కాఫీ తాగేద్దాం. బయట అయితే అయ్యో మీద పడుతుంది కాఫీ వచ్చి. అయ్యో ఫస్ట్ బయట మీద పాటు నేను తీసుకుంటున్నా శనార్థులా. ఫస్ట్ కొంచెం మీద పడ్డ వాటర్ అయితే క్లీన్ చేద్దాం. సో గాయస్ ఇప్పుడైతే టైం అయితే 2:30 అవుతుంది. నేనైతే ఇంకా తినడానికి వచ్చిన. ఇవాళ కొడుగుడ్లు తెచ్చిన కదా పొద్దున. మా ఇంట్లో అయితే కొడుగుడ్ల కూర చూసుకోవచ్చు. సో ఇప్పుడు తింటున్నా. తినేసేసి మనకు చిన్న పని ఉండే కామరెడ్డికి వెళ్దాం. ఇవాళ అయితే షాప్ అయితే తీయలేదు, కొద్దిగా వర్క్ ఉండే అటు ఇటు తిరగడం అయిపోయింది. అయితే షాప్ అయితే తీయలేదు అనమాట. సో ఇప్పుడు మనం కామరెడ్డిలో పని ఉండేది వెళ్ళిపోదాం. ఫస్ట్ బయట నీతో పాటు నేను తీసుకుంటున్నా చిన్నార్థుల్లో కొడుగుడ్ల కూర. మనకు లంచ్ టైంలో మాట్లాడుకుంటే అయితే లంచ్ టైం ఇల్లు కాకపోతే మళ్ళీ వర్క్ చేసే వర్క్ రెగ్యులర్ వీడియో ఉంటారు. అప్పుడు తీయకుండా ఇప్పుడు తీద్దాము కూడా అందరు యాక్సెప్ట్ అవుతలేదు. ఏ టైం అయితే చాలా బాగుంటే బాగుంది చదివి. మా సిసిలో అయితే 12-13 చాయ్. సాయంత్రం 5 వరకు ఫుల్ చాలంటే బయటకు వెళ్తారు పబ్లిక్ అంతా. బాగా తక్కువ జనాలు రోడ్డు మీద తిరగట్లేదు, బాగా తక్కువ అవుతారు. అంగడి ఉంటుంది నాకు తెలుసుకోవాలి. మంగళవారం కాబట్టి మాచారెడ్డి ఇక్కడ ఉండొచ్చు అంగడి. వీలైతే మనకు టైం ఉంటే మా అంగడి చూపిస్తాం మీకు కూడా. అంగడి ఉండాలి పల్లెటూరులో అంగడి అయితే మస్తు ఉంటుంది. ఇంకా పల్లెటూరు ఉన్నాయి చుట్టుపక్కల. గాయస్ ఇప్పుడైతే టైం అయితే 3:45 అవుతుంది. మనం అయితే మన ఎల్లరెడ్డిపేటకి వచ్చేసినాం. ఎల్లరెడ్డిపేట దగ్గర ఇక్కడ ఒక బస్ స్టాండ్ ఏరియా అనమాట. బస్ స్టాండ్ ఏరియాలో అయినా ఒక టీ తాగదామని మన ఫ్రెండ్ కలిసింది. ఇక్కడ మనకు రెడీ షాప్ లో ఒక ఫ్రెండ్ ఉంటాడు మనకు. ఆయన కలుద్దామని కలిసి అట్లా కామారెడ్డికి వెళ్తున్నాం కదా, ఎల్లమ్మగడ కలుద్దామని వచ్చేసిన. సో కలిసి అయితే టీ తాగదామని వచ్చిన తాగిపోతా. చలో మనకి ఎల్లరెడ్డిపేట బస్ స్టాండ్ చూపిస్తే చూడరు ఒకసారి. ఇదంతా ఎల్లరెడ్డిపేట బస్ స్టాండ్ ఏరియా మొత్తం ప్రశాంతంగా ఉంది. ఒక్క పురుగు లేకుండా రోడ్డు మీద అయితే. టైం 4:45 అవుతుంది కానీ మంది అయితే లేరు. వస్తున్నా పక్కన టీ తాగదామని వెళ్తున్నా. టీ తాగి వెళ్ళిపోతా. అట్లా జరగదు కామారెడ్డికి వెళ్తా. మనం అయితే ఎల్లరెడ్డిపేట అవుట్స్కట్ లో బాలాజీ కేఫ్ అయితే వచ్చినాం. ఇక్కడైతే కొంచెం టీ తీసుకున్నా, ఫ్రెండ్తో కలిసి తాగుతున్నా. సో మనం అయితే టీ తాగి అయితే మనం కామారెడ్డికి వెళ్ళిపోతాం. లేట్ అవుతుంది. వచ్చినప్పుడు అయితే చలి అయితే బాగుంటుంది నాకు తెలిసి. తొందర అర్థం తాగి టైం అయితే 4:30 అవుతుంది. మనం అయితే కామారెడ్డికి వెళ్ళే దారిలో ఉన్నట్టు మాచారెడ్డి చౌరస్తాకి వచ్చినాం. ఇక్కడైతే ఒకటి చిన్న అంగడి అయితే ఉన్నది ఒకటి. ఇక్కడ అంగడి చూద్దామని చెప్పి నేనైతే ఇక్కడ ఆయన విశ్వరకు అయితే పాత మోడల్ వెనకటి స్టైల్ అయితే ఒక అంగడిలో అయితే జరుగుతున్నాయి ఇక్కడ మాచారెడ్డి చౌరస్తా అంగడి. ఇప్పుడైతే మీకు అయితే చూపిస్తాను.
అంగడి కాడికి వెళ్ళిపోదాం. మనం అయితే ఎత్తుతాం కొద్దిగా డిఫరెంట్ అనిపించింది. మన ఏరియాలో అయితే ఉన్నాయి ఎటువంటి అంగడి అయితే. సో ఇక్కడ అయితే మొత్తం వారానికి సరిపడి సరుకులు అమ్ముతారు. అన్ని మొత్తం అర్థం లేదు, పెద్ద అంగడి మరి. ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు స్టార్టింగ్ అంటే చూడండి. ఇక్కడ చూసుకుంటే అయితే ఇంకో మొత్తం విలేజ్ ఉన్నట్టున్నది. మొత్తం విలేజ్ లలో మొత్తం దారాల కాంచెలు, కుంకుమాల కాంచెలు అన్నీ అయితే టోటల్ గా అయితే అమ్ముతారు. పెద్ద అయితే అంగడి అయితే ఉన్నది, చూసుకోవచ్చు మీరు. మనకైతే మన సిరిసిల్ల ఏరియా చుట్టుపక్కల అయితే కనబడది. ఇక్కడ టోటల్ గా అయితే అన్ని కత్తుల కాంచెలు అన్ని టోటల్ గా అమ్ముతారు. ఇక్కడ చూసుకుంటే కత్తులు, సంచులు. మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ లో అయితే ఉన్నాము. ఇదైతే మాచారెడ్డి అంగడి. ఇంకా చూసుకోండి, ఇంకా చిన్న డ్రైవర్ల కంచెలి. ఇవేం కాయలు, ఇంకో కాయలు కూడా అమ్ముతున్నాయి. ఇవేం కాయలు అమ్మా? ఇవేం కాయలమ్మా? చెమ్మకాయలు అంటారట. ఇటువంటి అంగళ్ళు అయితే మన ఏరియాలో అయితే ఈ మధ్యన అయితే నేనైతే చాలా రోజులు అయితే చూడక మన సిరిసిల్ల ఏరియా అయితే. ఇదైతే విలేజ్ లో అయితే చాలా మటుకు అయితే అంగళ్ళు అయితే ఉంటాయి, చూసుకోవచ్చు. మనం అయితే మొత్తం అయితే ఒక రౌండ్ వేసేద్దాం. ఇంకో రొయ్యలు, బొమ్మలు, చేపలు అన్నట్టు టోటల్ గా అయితే మొత్తం వేరే ఉన్నాయి. నాకైతే కొత్త వేరే అనిపిస్తుంది. ఏదో వెనకటి ఒకప్పటి ఉంటుండే కదా వెనకటి అంగడి, ఆ టైప్ అయితే అనిపిస్తుంది. చూద్దాం. అన్ని మొత్తం తిరిగేసి వచ్చి ఇక్కడ దాంతో పాటు మనకైతే సూపర్ మార్కెట్ లో కిరణ్ షాప్ లో దొరుకుతాయి కదా సామాన్. మిల్ మేకర్ గానీ, పప్పులు గానీ, ఉప్పులు, పల్లీలు చూసుకుంటే ఇంకా మీకు ఒకసారి చూపిస్తే పల్లీలు, పుట్నాలు టోటల్ గా అయితే. ఇవి కూడా చిన్న మసాలాలు, ఆకులు, పువ్వులు, బ్లీచింగ్ పౌడర్. ఇది కూడా మొత్తం టోటల్ అయితే మార్కెట్ లో పెట్టయితే. సో మొత్తం అయితే చిన్న అంగడి లాంటి మార్కెట్ అనమాట. మొత్తం విత్తనాలు కూడా అమ్ముతారు ఇక్కడ చూసుకుంటే. ఇవన్నీ మొత్తం సీడ్స్ అవి విత్తనాలేనా? ఇక పల్లెటూరులకు సంబంధించిన వాళ్ళ అయితే పొలాలు వేసినకైతే సీడ్స్ అయితే మొత్తం అయితే అమ్ముతారు. మస్తు అనిపిస్తుంది ఇక్కడ అంగడి అయితే. సూపర్ అయితే ఉన్నది. ఇది ఎన్ని రోజుల కోసం ఉంటుంది అంగడి? ఇది 20 రూపాయలు. తాతనైతే అడిగి తెలుసుకుందాం. అంగడి ఎప్పుడు ఉంటుంది? ఇది ఓన్లీ మంగళవారమేనా? మంగళవారం పొద్దున అయితే పొద్దున్న సాయంత్రం 10 చాలా. ఎన్నిటి దాకా ఉంటది? 6-7 దాకా ఉంటదా? సో చూసుకోవచ్చు. 7:30 అన్ని దొరుకుతాయి. ఏమేమి దొరుకుతాయి? తాత అయితే అన్ని చెప్తుంది, కానీ మనం అయితే మొత్తం అయితే మార్కెట్ ఏరియా చూద్దాం ఏమేమి ఉంటాయని చూసి చెప్తా. సో మనం అయితే తిరిగేద్దాం. ఇక్కడ గాజులు, బొట్టు బిల్లలు అన్ని టోటల్ చూసుకుంటే అన్న అయితే అమ్ముతారు. ఇంకో విషయం ఏంటంటే తమలపాకులు కూడా అమ్ముతారు ఇక్కడ. తమలపాకులు చూసుకుంటే ఇందాక మీకు అయితే కిరణ్ సామాన్ షాప్, కూరగాయలు కూడా అమ్ముతారు. ఇవన్నీ విలేజ్ లో ఉన్నాయి, అయినా సరే ఇక్కడ కూరగాయలు అమ్ముతారు టోటల్. ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ అన్ని. అంగడి చూస్తుంటే మాత్రం అయితే భలే అనిపిస్తుంది. మంచిగా మొత్తం ఊరు ఉన్నట్టున్నది. విలేజ్ లో మర్రి ఉన్నాయి లోపలికి. ఇక్కడ రోడ్డు పక్కనే సందులో ఉంటది. ఇదైతే ఇంకో కొమ్మట్టు ఉన్నట్టున్నాయి పాట, వయసు ఉన్నట్టున్నాయి పాట. మొత్తం అన్ని సామాన్లు అన్ని పెట్టిండు. ఉప్పులు, పప్పులు, పాకెట్లు కూడా అమ్ముతారు. కొబ్బరి నూనెలు అవి. మీకైతే మొత్తం అయితే ఎందుకైతే తిరుగుతా, మొత్తం అయితే చూపిస్తాను. చలో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడరి, చివరి వరకు అయితే చూడరి. వీడియో నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, మన ఛానల్ ని సపోర్ట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇంకో అలాగే మంచి మన వీడియోల కోసం అయితే మన అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే కొట్టరి. మీదేదో నాకైతే బాగా విలేజ్ లో పల్లెటూరుల ఫీలింగ్ వస్తుంది. చూసుకుంటే ఎలా ఉంది అలా మనకి ఇటువంటి విలేజ్ ఆగలుగుతాం కావాలి. విలేజ్ లో వెళ్ళినప్పుడు టోటల్ గా ఇంకొక విషయం అంటే ఇక్కడ విలేజ్ లో నిమ్మకాయలు దొరుకుతాయి కదా, అయినా సరే ఇక్కడ ప్లేట్లలో పెట్టి నిమ్మకాయలు అమ్ముతారు. లేదు దాన్ని కూరగాయలు ఉంటున్నాయి పాట, కూరగాయలు అమ్ముతారు మొత్తం. ఈ సైడ్ అయితే అటు కిరణ్ సామాన్ చూపెట్టారు కదా, కిరణ్ సామాన్ చూపెట్టారు కదా. ఇక్కడైతే మనకైతే అన్ని కూరగాయలు అయితే అమ్ముతారు. ఇదంతా కూరగాయలు అంగడి అన్నమాట. ఆ సైడ్ వెళ్తే కిరణ్ సామాన్. ఇంకేమేమి ఉన్నాయి చూద్దాం, మొత్తం తిరుగుదాం. ఎట్లా టమాటా ఎట్లా? 50 సేమ్ మన సిరిసిల్ల మన ఏరియాలో ఉన్నట్టే ఉన్నాయి. ఎట్లా ఎట్లా చెప్పు 24 అప్పు మన సిరిసిల్ల కంటే తక్కువనే ఉన్నది. ఇక్కడ గంటేస్తారు కానీ సేమ్ ఉన్నాయి. ఇంకేంది ఇక్కడ మనకు అంగడి రేట్ అన్నట్టు కానీ అంగడి లేదా విలేజ్ లో తక్కువ ఉంటాయి అనుకున్నా కానీ సేమ్ అంతే ఉన్నాయి. ఎట్లా కుప్ప ఎట్లా? 10 రూపాయల కుప్పనా? అంటే జోకు పోయే కదా.
దొరికితే ఎట్లా అర్ధ కిలో చూసుకుంటే అల్లం అయితే అర్ధ కిలో 50 రూపాయలు ఉంది ఈడ. ఓకే, సో మనం అయితే కూరగాయలు అంగడి కాకుండా వేరే ఇంకేమైనా డిఫరెంట్ ఏమన్నా ఉన్నాయో ట్రై చేద్దాం, చూద్దాం. అటైతే వెళ్ళిపోదాం, ఇంకేమున్నాయి చూద్దాం. జామకాయలు నాకు అడుగుదాం. ఎట్లనే బ్రో జామకాయ ఎట్లా బ్రో? గువ్వ ఎట్లా? 60 రూపాయల కిలోనా? సేమ్ మన ఏరియాలో ఎంత ఉన్నాయి అవే ఇక్కడ కూడా అంతే ఉన్నాయి. రేట్ ఏమో అయితే డిఫరెంట్ అయితే నాకైతే అనిపించలేదు. పోతే అంగడి లాగా ఉన్నది కానీ తప్ప మనకైతే ఐటమ్ చూసుకుంటే రేట్లు అయితే మాత్రం ఏం డిఫరెంట్ అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అంత అంతే ఉన్నాయి ఈడైతే చూసుకుంటే. కానీ ఈడ అమ్మ సో ఇప్పుడైతే మనం అయితే ఇంకా ఉన్నాయి డిఫరెంట్ అంటే కామన్గా ఇప్పుడు మనం ఇళ్ళకి వచ్చినాం. ఇంకా పక్కన బట్టలు ఇట్లా అమ్ముతారు. ఇక్కడ చూసుకుంటే మొత్తం అంగడి పెద్దగా ఉన్నది. ఇది ఈ అంగడి చూసుకుంటే మీకైతే మొత్తం అయితే ఇక్కడి చూపిస్తా. కొంచెం హైట్ ఉన్నది, ఇక్కడి చూపిస్తాను చూడండి. ఇదైతే మాచారెడ్డి అంగడి అనమాట. సాయంత్రం అయితే 4:30 అవుతుంది. 4:30కి ఎక్కువ అవుతున్నాం. 4:30 అయిపోయింది అనమాట. ఇంకైతే చూసుకుంటే మనం పక్కకి అయితే వెళ్ళిపోదాం. పక్కకి వెళ్ళి ఏమేమి ఉన్నాయి ఇంకా ఏమైనా కొత్త ఐటమ్ ఏమైనా ఉన్నాయో మనకు రెగ్యులర్ గా దొరికేది కాకుండా నువ్వు ఇక్కడ చూసుకుంటే అంటే ఇంకా ఇంటికి సంబంధించిన ఐటమ్ అయితే కొన్ని పెట్టారు. ఇక్కడైతే కొద్దిగా వేరే ఉన్నది బజార్ అయితే. ఇంకా క్లిప్లు, ఫోన్, బోంది ఇది ఇంకో ఇళ్ళనైతే ఇంటికి సంబంధించిన ఐటమ్ ఉన్నాయి. ఇళ్ళనే ఈ పక్కన అయితే ఫుడ్ ఐటమ్ ఉన్నాయి, బేకరీ ఐటమ్ కొన్ని బిస్కెట్లు, స్నాక్స్ లాంటివి. ఇంకా చూసుకుంటే పప్పులు, ఉప్పులు ఇవన్నీ మొత్తం టోటల్ ఆ సైడ్ వెళ్దాం. ఇక ఫిష్ మార్కెట్ కూడా ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే అక్కడ ఇక్కడ అదే మన అక్కడ బజార్ లాగా కనిపిస్తుంది. అక్కడ కూడా వెళ్ళిపోదాం చూద్దాం. చలో. సో ఇక ఇక్కడ మన ఉల్లిగడ్డలు ఉన్నాయి. ఉల్లిగడ్డలు కాకుండా మనం అయితే ఈ పక్కకి అయితే వెళ్ళిపోదాం. ఈ పక్కన అయితే కూరగాయలు కాకుండా మేము వేరే ఐటమ్ ఉన్నట్టున్నాయి పూట ఈ సైడ్ వెళ్ళిపోదాం. ఇక్కడైతే మనం ఇందాక చూసాన్ని అయితే కూరగాయల మార్కెట్లే. ఇక్కడైతే బ్యాంగిల్స్ వస్తున్నాయి. ఈ సైడ్ చూసుకుంటే మొత్తం బ్యాంగిల్స్ వస్తున్నాయి. ఇక్కడ బ్యాంగిల్స్ కాకుండా అంటే ఇంకా ఇవన్నీ అయితే బ్యాంగిల్ ఏరియా అన్నట్టు పాట. ఇక్కడైతే షాప్లో అయితే ఇవే ఉన్నాయి. ఇది కాకుండా అయితే ఈ సైడ్ చూసుకుంటే మొత్తం బట్టలు సేమ్ టోటల్ మొత్తం అయితే బట్టలు అయితే మొత్తం టోటల్ ఉంటున్నది. మొత్తం ఆదివారం సరిపడే సరుకులు అన్ని ఇక్కడ దొరికేటట్టు కనిపిస్తుంది నాకు తెలిసి అయితే. చూద్దాం అన్ని తిరుగుదాం. ఇంకా ఇది ఫ్రూట్ షాప్ అనమాట, ఫ్రూట్ ఏరియా. ఇంకా ఈ సైడ్ చూసుకుంటే అయితే ఇదైతే బట్టలు ఉన్నాయా. ఈ సైడ్ అయితే చెప్పులు ఉన్నాయి. చెప్పులు ఏంటి ఏం రేట్లు ఉన్నాయి, కాస్ట్లు ఉన్నాయి అంటే మామూలుగా కట్టినాయి మనం తీసుకోలేం కానీ. సో చెప్పులు కూడా బాగానే ఉన్నాయి పెట్టారు మొత్తం. నేను స్వెటర్లు బాగానే అమ్ముతారు. ఇక్కడ కూడా స్వెటర్లు బాగా అమ్ముతారు. చలికాలం కదా స్వెటర్లు అయితే ఉన్నాయి. ఇంకా బ్రాండెడ్ ఐటమ్ ఉన్నాయి ఇక్కడ మంచి తీసుకోవచ్చు. సో స్వెటర్లు, జర్కిన్లు అన్ని ఉన్నాయి ఇక్కడ మొత్తం టోటల్ గా అయితే. ఇంకో రాసి వచ్చి అమ్ముతారు రేట్లలో. ఏంటి అమ్మ ఇవి అద్దాలు? ఇవన్నీ అద్దం ఏంటి అన్నట్టు? అద్దాలు దేనికి అన్నట్టు? ఓకే. ఇదైతే మనకు ఎక్కువ మటుకు ఇది లంబడలు తీసుకుంటున్నారు. ఇప్పుడు దారాలు ఇట్లా కలర్ ఉన్నాయి. సో ఇట్లా చూసుకుంటే ఈ టైప్ లో వీళ్ళ దగ్గర డిజైన్ చేస్తే అమ్ముతారు కదా. ఇవి దానికి సంబంధించినయేనా వాళ్ళకి? టోటల్ గా అయితే ఇది లంబడలు అయితే తీసుకుంటున్నారు. ఇవైతే మొత్తం లంబడలు ఐటమ్ ఉన్నాయి అన్నమాట. ఇవేంటి అని వెండి వాటి డిజైనేనా? డిజైనేనా? ఓకే. సో ఇదంతా ఇది మనకు లంబడ ఏరియా కాబట్టి ఈ ఏరియాలో అయితే వీళ్ళకి సంబంధించినవి ఉన్నాయి. దీంతో పాటు సామాను మనకి రెగ్యులర్ గా ఇంటికి సంబంధించిన సామాన్లు తీసుకున్నారు. దాంతో పాటు ఇక్కడైతే కారీలు, తోసులు, బిస్కెట్లు టోటల్ గా. ఇంకా ఇక్కడైతే ఈ సైడ్ వచ్చేస్తే మాత్రం టోటల్ గా అయితే మొత్తం చేపలు, రొయ్యలు, బొమ్మడీలు మొత్తం ఇవన్నీ ఉన్నాయి ఏంటి. ఇంకా ఈ పక్కకి వెళ్తే మొత్తం బండ్లు అయితే పార్కింగ్ ఉన్నాయి కానీ. సో ఇంకేమేమి ఉన్నాయి చూద్దాము. చూసి అయితే మనం అయితే వెళ్ళిపోదాం. చలో. ఇంకో ఇక్కడ చూసుకుంటే మనకి షర్ట్లు, టీ షర్ట్లు అన్ని టోటల్ గా అయితే అన్ని మొత్తం ఇవి ఎట్లమ్మా? ఎట్లా? 100 రూపాయలకు ఒకటి. ఇది 100 రూపాయలకు ఒక షర్ట్ ఇస్తారు ఇక్కడ అయితే వీళ్ళైతే. ఇది ఫస్ట్ క్వాలిటీ లేకపోతే యూజ్ అండి? సెకండ్ హ్యాండ్. ఇది మొత్తం సెకండ్ హ్యాండ్ క్లాత్ సెకండ్ హ్యాండ్ ఇవన్నీ అంతేనా టోటల్ గా? సో ఇవన్నీ కొన్ని సెకండ్ హ్యాండ్ అన్నట చూసుకోవచ్చు మీరైతే. అంటే ఫస్ట్ హ్యాండ్ అనుకున్నా ఇదాక. కానీ బట్టలు అవి కొన్ని చూసుకుంటే అయితే ఇక్కడ కోళ్ళు కూడా అమ్ముతారు చూసుకోవచ్చు. ఎట్లనన్నా ఈ కోళ్ళు ఎట్లనే చిన్న అయిపోద్ది. 2 రకాలు ఉన్నాయి కోళ్ళు అయితే. ఇవన్నీ పెంచినాయేనా? ఊరియేనా? పెంచినాయేనా? ఓకే. ఎట్లా అన్నట్టు ఇవి? అంటే దాని సైజుని బట్టి లెక్క కదా? గుత్తి సాబ్. ఒక కోడి ఎంత అన్నట్టు?
పెద్దగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. పెద్ద ఎంత అన్నట్టు పెద్ద ఎంత? పెద్ద 600, చిన్న 400. సో ఎంత ఎంత ఇది ఒకటి? కిలో మీద పెద్ద కిలో మీద ఉంటుంది. కిలో అవుతుందా కిలో ఎక్కువ అవుతుందా? కిలో ఎక్కువ తిరుగుతుంది. కూడా సో చూసుకుంటే ఇవైతే మనకైతే ఇంకో ఇవైతే నాటుకోళ్ళు ఉన్నాయి అన్నమాట. ఇవైతే కిలోకి ఎక్కువ ఉంటుంది, ఒకటి 600 అట. ఇలా జాలకి మీకు సరిగా అనుకోవచ్చు. ఇక్కడ చేపల మార్కెట్ ఏడు ఉంది. అదే సో మనం బ్యాగ్ పక్కనే ఉంది చేపల మార్కెట్ ఉంది. ఆడికైతే వెళ్ళిపోదాం, చూద్దాం ఏమేమి ఉన్నాయి, ఎట్టెట్ ఉన్నాయి అనేది. మనకి ఇందాకైతే దొరకలేదు, ఇప్పుడైతే దొరికింది చేపల మార్కెట్. సో చూసి అందులో ఏమేమి ఉన్నాయి చూసి మనం అయితే వెళ్ళిపోదాం. సెలవు. ఇక్కడి అయితే మనకైతే మార్కెట్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట, చేపల మార్కెట్. సో ఇక్కడ మంచి మొత్తం డిఫరెంట్ ఐటమ్ అయితే ఉన్నాయి, మంచి ఉన్నాయి చేపలు. ఇవన్నీ చూద్దాం ఏమేమి ఉన్నాయి, రేట్లు అయితే ఎట్లున్నాయి అడుగుదాం. సో ఎట్లా చేప ఇవేంటి, ఏం చేపలు? రవ్వులు చేపలు ఎట్లా? 150 రూపాయల కిలోనా? ఇంకా మొత్తం టోటల్ అయితే ఫ్రెష్ ఉన్నాయి చేపలు, మంచి ఫ్రెష్. ఎక్కడి? కామారెడ్డి మనకి ఇవైతే కామారెడ్డి నుంచి వస్తాయి. ఫ్రెష్ అంటే ఫ్రెష్, రోజు ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ గా చేపలు ఉంటున్నాయి. ఇదైతే మాట్లాడే అంగడిగా. ఓకే, సో మాట్లాడే అంగడి. ఇవేంటి ఇవి పాంప్లెంట్, ఇది రవ్వ ఎంత తేలి? 150, 200. 150 నుంచి 200 ఉంటాయట. సో చూసుకోవచ్చు, మంచి ఫ్రెష్ ఉన్నాయి ఐటమ్ అయితే ఇక్కడ చూసుకుంటే. మనం ఇంకేమేమి ఉన్నాయని చూద్దాము. ప్రాన్స్ గిట్లా దొరుకుతాయండి అట్లా ఏమున్నాయి? ఓకే ఓకే. సో ఇక్కడ చూసుకుంటే అయితే మనకైతే ఇంకో ఇదైతే ఇది రవ్వే ఉన్నట్టుంది, బంగారు తీగలు ఉన్నట్టున్నాయి. ఇవేంటి బొమ్మలు? అవి ఎట్లానే బొమ్మలు? ఇక్కడ బొమ్మలు అయితే మన సిరిసిల్లో అయితే మనకు 500, 600 రూపాయల కిలో ఉన్నాయి, కానీ ఇక్కడ అయితే ఇంకో 350 రూపాయలు ఉన్నాయి. మొత్తం లైవే ఉన్నాయి, కటింగ్ చేసేసారా? మొత్తం అయితే బాగానే ఉన్నాయి. ఒరిజినల్ బొమ్మ ఒరిజినల్. సో చూసుకోవచ్చు, ఇక్కడ 350 రూపాయలు అట. ఇప్పుడు డ్రై ఏరిట్ అయితే తీసుకోరి. సో మనం అయితే ఇంకా వేరే ఏమేమి ఉన్నాయి చూసుకో వెళ్ళిపోదాం. ఏం చేపలకి ఇవేం చేపలే ఏంటి అయితే బొమ్మలు అయితే ఉన్నాయి చూసిన అయితే జబర్దస్త్ ఎగిరి అంటే ఏరు పడుతున్నాయి. ఇవన్నీ చెర్లేనా? ఏం చెర్లే ఇవి? ఎక్కడ చెర్ర ఉంటుంది? మేడవరం మన దగ్గర అయితే ఎక్కడ ఉంటే దగ్గర అయితే మొత్తానికి అయితే చెర్ల చేపలు ఇవన్నీ చూసుకుంటే మనకైతే ఇది పెద్ద చేప. ఇది ఏం చేప? పెద్దగా ఉన్నది బాగా. ఏం చేప ఇది? మటన్ మచ్చి అట. చూసుకోవచ్చు మనకి ఇక్కడ కాప్స్ కూడా ఉన్నాయి. మటన్ కాదు, ఏంటిది? మటన్ చేప పేరు ఎట్లా? వాల్గా అంటారు కదా, వాల్గా అని చెప్పగా నువ్వేదో గామన్. ఇది అయితే వాల్గు చేప అనమాట. చూసుకోవచ్చు పెద్దది ఉన్నదా? పీకిందా? ఉన్నదట, ఇంకా ఏమో ఉన్నట్టు అనిపిస్తలే కానీ. సో చూసుకోవచ్చు అయితే పెద్ద చేప ఉన్నది. కాప్స్ ఉన్నాయి. ఇక అయిపోయినాయి ఇవి ఎండ్రకాయలు. ఎండ్రకాయలు అయితే మనం వచ్చారికి అయితే అన్ని అయిపోయినాయి, ఒకటే వెళ్ళి. సో ఇక చూసుకుంటే అయితే చిన్న చేపలు ఉన్నాయి ఇక్కడైతే. చిన్న చేపలు చందమామలు ఉన్నాయి ఇక్కడ. చందమామలు అమ్ముతారు ఇక్కడ. ఎట్లా కుప్ప ఎట్లా? 50 రూపాయల కుప్ప అంటే ఎన్ని పడతాయి? 50 రూపాయలు. అందా ఎంత ఉంటాయి అవి? ఇవి అవి అదెక్కలు ఉంటాయి. ఇంకా కుప్పకు దగ్గర అర్ధ కిలోకి ఎక్కువనే ఉన్నాయి దాదాపు. ఇవైతే మనకైతే 50 రూపాయలకి బాగానే ఉంది. ఇవి ఎట్లనే? 80 రూపాయల కిలో. ఓ ఇక్కడ అయితే ఏంటి అవి ఏమంటారు? పాంప్లెట్ గా. పాంప్లెట్లు అయితే ఇక్కడైతే బాగా తక్కువ ఉన్నాయి. 80 రూపాయలు ఇస్తారట. లాస్ట్ కింద తగ్గిస్తావు 70 రూపాయలకి ఇస్తారట. మన ఏరియాలో అయితే 100, 150 అమ్ముతారు కదా, ఇక్కడైతే చాలా తక్కువ ఉన్నాయి. సో ఇటు వచ్చినప్పుడు అయితే మీరు ట్రై చేయరు, తీసుకోర్రి. ఇంకేమేమి ఉన్నాయో బయటకు వెళ్ళి చూద్దాం. మార్కెట్ చూస్తే అయితే భలే అనిపించింది, ఎందుకంటే మన సైడ్ అయితే ఈ టైప్ లో మార్కెట్ అయితే ఉండే కదా. ఈ సైడ్ అయితే మొత్తం ఘోరంగా. మన సైడ్ అయితే షాపులు ఉంటాయి, అన్ని మేము షాపులకు పోయి కొనుక్కుంటాం కదా. ఈ ఏరియాలో మొత్తం వారానికి సరిపడే కూరగాయలు అన్ని అమ్మటట్టున్నారు. మొత్తం టోటల్ అయితే మొత్తం అన్ని బట్టలు గాని, ఇంకా కిరాణా సామాన్ గాని, మన నాన్ వెజ్ గాని, ఫ్రూట్స్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఫ్రూట్ షాపులు మొత్తం ఫ్రూట్ షాపులు అయితే పట్టుకుంటున్నాయి. ఫ్రూట్ షాపులు గాని, బొమ్మలు, రొయ్యలు మొత్తం ఏ టు జెడ్ అంటే ఏ టు జెడ్ వచ్చినాయి. వారానికి సరిపోయి కూరగాయలు ఇస్తూనే ఉంటున్నారు, ఇవాళనే ఉంటున్నారు నాకు తెలిసి అయితే. సో ఇట్టయితే భలే అనిపిస్తుంది మనకైతే కొద్దిగా డిఫరెంట్. మనకు రెగ్యులర్ గా మనం అయితే కావాలంటే మనం మా రైతు బజార్కి వెళ్ళి లేకపోతే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాం కదా, వీళ్ళు అట్లా కాదన్నమాట. వారానికి సరిపోయే కూరగాయలు ఇప్పుడే కొనుక్కుంటారు. కొన్ని మొత్తానికి అయితే భలే అనిపిస్తుంది. ఇది ఒక కొత్త ఫీల్ మనకు మార్కెట్ అటువంటి మార్కెట్ బాగా అయింది కాబట్టి. సో ఇది అనమాట. అలాగే ఇంకా ముందు ఏమైనా చూసుకుంటే మనం వెళ్ళిపోదాం, మాకు లేట్ అవుతుంది. చలో చూసుకుంటే అయితే ఒక గల్లే ఉన్నది టోటల్ గా అయితే, స్టార్టింగ్ లో అయితే ఎండింగ్ దాకా.
నువ్వు ఇందాక వచ్చినప్పుడు చూసినావు కదా, ఈ గల్లీ నుంచి ఎంటర్ ఉన్నది అనమాట. మొత్తం అన్ని షాపులే ఉన్నాయి ఇక్కడైతే. చెప్పుల దుకాణాలు, బట్టల దుకాణాలు, మొత్తం షాపులు, టైలర్లు అవి ఇవన్నీ ఉన్నాయి. గల్లీ గల్లీ ఉన్నాయి. భలే ఉన్నది గల్లీకి. ఇదైతే మాచిరెడ్డి చౌరస్తా దగ్గర. సో ఇంకా కొన్ని షాపులు బయట మటన్ షాపులు అవి ఉన్నాయట, అవి చూద్దాం. ఇక్కడ ఏం రేట్ ఉంది మటన్ నాకు తెలుసుకుందాం. సో చలో. నిజంగా మనకైతే మరి మాచిరెడ్డి అంగడి చూద్దాం అయితే భలే అనిపించింది. మంచిగా ఉంది మా అంగడి చూద్దాం. మొత్తం పాత పద్ధతులు, పాత లెక్కల్లా. ఇంకా సో అదైతే కంప్లీట్ చూసుకుని అయితే అయితే వెళ్ళిపోతున్నా. కామారెడ్డి పోయి రిటర్న్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. అయితే తొందరగా వెళ్ళిపోదాం, తొందర వచ్చేద్దాం, ఇంకా వెళ్ళిపోదాం. సో మీకు ఒక ముచ్చట ఎప్పుడు మర్చిపోయినా, అయితే మన సిరిసిల్ల నుంచి వెళ్ళి కామారెడ్డికి వెళ్ళేటోళ్ళు మాత్రం ఖచ్చితంగా అయితే హెల్మెట్ పెట్టుకోరు. ఎందుకంటే మనకి కామారెడ్డి ఏరియాలో మాచారెడ్డి కానీ ఇతల కానీ బయట సైడ్ వచ్చినాకైతే ఖచ్చితంగా అయితే హెల్మెట్ కోసం అయితే బండ్లు ఆపుతారు, ఫోటో కొడుతుర్రు. సో మన సిరిసిల్లలో వాళ్ళని ఉంటే ఖచ్చితంగా అయితే హెల్మెట్, బండి మీద పోతే అయితే హెల్మెట్ పెట్టుకోరు ఇట్లా ఎటువైనా కానీ. సో ఇదైతే మాత్రం మస్ట్ అయితే మర్చిపోకూరు. ఎందుకంటే 1000-1100 ఫైన్ ఎత్తారు. అలా నాకు ఫోటో కొట్టిండు, వేస్తారు కాదు. వచ్చినాక చూసినాక అయితే వీడియో పెడతా. సో ఇదన్న ముచ్చట, ఇది ఒక విషయం చెప్తాను అనుకున్నాను. కామారెడ్డి వెళ్ళే దారిలో అయితే ఒకటి లెఫ్ట్ సైడ్ అయితే ఒకటి పెద్దమ్మ కూడా వస్తుంది. ఈ పెద్దమ్మ కూడా దగ్గర అయితే ఒక చపాతీ సెంటర్ ఉంటుంది. సో ఇక్కడ అయితే మక్క రొట్టె ఉంటుంది అనమాట. ఇక్కడ అయితే బాగుంటుంది మక్క రొట్టె. వీళ్ళైతే దానికైతే ఎల్లిపాయ కారం ఇస్తారు, కొంచెం టమాటా చట్నీ ఇస్తారు. టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయరు. సో మనం అయితే ఇక్కడ తిందామని వచ్చినది. ఇట్లా తిని అయితే ఇక్కడ వెళ్ళిపోతా. మళ్ళీ చీకటి అవుతుంది, మళ్ళీ అయితే వీడియో అయితే దిగరాదు అనమాట. సో మనకైతే ఇప్పుడైతే ఏమేమి ఉన్నది, ఎల్లిపాయ కారం ఇంకోటి టమాటా చట్నీ కొంచెం కొంచెం. సో మనం అయితే కొద్దిగా ఎల్లిపాయ కారం, కొద్ది టమాటా చట్నీ వేపిస్తున్నారు రెండు అయితే కొంచెం. ఓకే చూపిస్తాను మీకు, చూడండి. టమాటా అయితే ఇంకో ఇదైతే టమాటా చట్నీ అనమాట, ఇదైతే ఎల్లిపాయ కారం, రెండు కలిపి అయితే పెట్టించేసిండు. దీనికైతే ఆయిల్ అయితే ఉండదు, ఓన్లీ చపాతి ఒట్ల కవర్లో వేసేసి తీసిస్తారు. కానీ సన్నం చేసేసిన మంచిగా ఉంటుంది చపాతి మాత్రం. ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ట్రై చేయరు. సో మనం ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇంకా తర్వాత వీడియో అయితే తీయపోవచ్చు, ఎందుకంటే చీకటి అవుతుంది. మనకైతే కొంచెం వర్క్ ఉంది కదా, మళ్ళీ రిటర్న్ రావాలి. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం. చలో ఫిర్ మిలేంగే, బాయ్. సో అందరికైతే గుడ్ నైట్.